ద్వారా మాతో మాట్లాడండి. మాకు కావలసిన చక్కని వర్తమానం మాకు దయచేయండి. మా దృష్టి ఇటు అటు వెళ్ళక నీ వైపే మేము ఉండగలిగినట్లుగా కృప చూపించండి. యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాము. గడిచిన వారంలో మనము ఏ అంశాన్ని మనం ధ్యానించాం? గడిచిన బుధవారం ఏ అంశాన్ని మనం ధ్యానించాం? సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించాం. ఈరోజు యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుదాం. అందరము కలిసి ఈ భాగాన్ని చదువుదాము. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలను కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధునికి స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగాన్ని మా కొరకు సిద్ధపరిచి మాతో మాట్లాడండి ప్రభా. మరి వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. యేసుక్రీస్తు ఘనమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్య భాగము యెషయా గ్రంథంలో నుంచి మనం తీసుకుంటూ వచ్చాం. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. గడిచిన వారంలో దేవుణ్ణి నిర్లక్ష్యపరిచారు అని మనం చూసాం. మరి దేవుణ్ణి నిర్లక్ష్యపరచడం వలన మానవుడు ఏమైపోతున్నాడంటే ఎంతో నష్టానికి గురైపోతూ ఉన్నాడు. తిరిగి మనుషులు అనగా దేవుని పిల్లలైన వారు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి చెప్పండి. ధర్మశాస్త్రము అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు తెలుసు కదా. తర్వాత ఆ 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మరలా అనేకమైన ఆజ్ఞలు, విధులు, కట్టడలు, నియమాలు ఇలా ఇచ్చారన్నమాట. ధర్మశాస్త్రము అంటే దేవుని యొక్క మాట. పూర్వకాలంలో మోషే ద్వారా ప్రజలతో దేవుడు మాట్లాడాలని ఆశపడుతూ వచ్చారు. అయితే ధర్మశాస్త్రమును మోషే ద్వారా ప్రజలకు ఇవ్వాలని ఇష్టపడ్డాడు. కాబట్టి మోషే సీనాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగళ్ళు అక్కడే ఉండి దేవుని చేత రాయబడినటువంటి ఆ పలకలను తీసుకుంటూ వచ్చాడు. ఒకసారి నిర్గమాకాండంలో చూద్దానండి. నిర్గమాకాండము
32వ అధ్యాయంలో 15-16 వచనాలు చూడండి. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగివచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడి ఉన్నవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. దేవుని చేవ్రాత 2 పక్కల రాయబడ్డాయంట. ఇప్పుడు మన పేజీకి కూడా ఇటుపక్క వచ్చుంది, ఇటుపక్క కూడా వచ్చుందా, ఉందా లేదా? 2 వైపులా వ్రాయబడినటువంటి ధర్మశాస్త్రపు పలకలు, రాతి పలకలు. రాతి పలకలు అంటే ఇప్పుడు మార్బుల్స్ వేస్తున్నారు, రకరకాలైన స్టోన్స్ వాడుతున్నారు ఇంట్లో కదా. అఫీషియల్గా మరి ఇతర దేశాల నుంచి దించి కూడా మంచి నిపుణులతో అనగా శిల్పకారులతో ఆ శిలలను చెక్కి మంచిగా వాడుకుంటూ ఉన్నారు, మంచిది. కానీ దేవుడు 2 రాతి పలకలు చేశాడు. ఆ రాతి పలకల మీద వ్రాయబడిన చేవ్రాత దేవుని రాత, తర్వాత ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడినటువంటి దేవుని యొక్క ఆజ్ఞలు. మరొక పేజీ తిప్పండి చూద్దాం. 34వ అధ్యాయం 34వ అధ్యాయం 28వ వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో అనగా అమ్మ 10 మాటలు రాయడానికి ఎన్ని రోజులు పట్టిద్దాం చెప్పండి, మీరు చెప్పండి. 10 మాటలు 10 ఆజ్ఞలు అంటే కదా, అంతేనా దేవుడు చెప్పేది? 40 రాత్రింబవళ్ళు ఏం చేశాడంట? భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. దేవుని అలాగే చూస్తూ ఉన్నాడు. దేవుడు తయారు చేస్తున్న పలకలను చూస్తూ ఉన్నాడు. దేవునితో గొప్ప సహవాసము మోషేకు లభించింది. అయితే అతడు దేవుని చెంత ఉండగా ఏమాత్రం కూడా ఆకలి నీళ్లు అతనికి ఏమాత్రం స్వీకరించకుండా ఉండగలుగుతూ వచ్చాడు. 10 మాటలు, 10 ఆజ్ఞలు. కానీ చూడండి, 40 రాత్రులు 40 పగళ్ళు అంటే పూర్తిగా 40 రోజులు అన్నమాట. అర్థమైందా? 24 గంటలు అంటే మనం ఎట్లా లెక్కేస్తాం దాన్ని? రాత్రి పగలు ఎక్కడి నుంచి లెక్కేస్తాం? అయితే నువ్వు రాత్రి నుంచి మొదలు పెడుతున్నావు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటలు, సాయంత్రం 6 గంటల నుంచి మరలా ఉదయం 6 గంటల వరకు. ఇది ఒక రోజు అన్నమాట. అర్థమైందా? వాక్యంలో కూడా రాయబడింది ఏంటంటే పని చేయడానికి 12 గంటలు ఉన్నవి కదా అంటారు. ఇశ్రాయేలు దేశంలో ఉదయం 6 గంటలకే పనికి వెళ్తారు, సాయంత్రం 5:30కి దిగి వస్తారు. అంటే 12 గంటల వరకు చేస్తారన్నమాట. అయితే చూడండి ఇక్కడ 29వ వచనం చదువుదాం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు కాబట్టి మోషే మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఇద్దరు ఒకరినొకరు సంభాషించుకుంటూ ఉన్నారు. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు పూర్తిగా పని అయిపోయిన తర్వాత మోషే చేతిలో పెట్టాడు ఆ రాతి పలకలు. అవి తీసుకున్న తర్వాత మోషే ముఖ చర్మం ఏమైపోతా ఉందంట? ప్రకాశిస్తాం. ఒక అయస్కాంతం దగ్గర
ఒక టస్టరు లేకపోతే ఒక స్క్రూ డ్రైవరు లేకపోతే ఒక కటింగ్ ప్లేయర్ పెడితే తర్వాత అయస్కాంతం లేకుండానే ఈ టస్టర్కి ఈ యొక్క వీటికి ఇనుము అతుక్కుంటూ ఉంటుంది, దాని స్వభావం అది. మోషే కూడా దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క తేజస్సును, దేవుని యొక్క ఆ యొక్క ప్రభావమును పూర్తిగా పొందుకొని దిగుతున్నాడు కొండ. అతని కౌగిట్లో ఏముందంటే దేవుని చేత వ్రాయబడిన ఆ యొక్క వాక్యం ఉంది. దేవుని మాటలు అంటే మనం చదువుతున్నటువంటి మాటలు మానవులు రాసింది కాదు, దేవుని పరిశుద్ధాత్మ చేత మరి 40 మంది సుమారు ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచన గ్రంథం. ఎక్కడ చదివినా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినట్లుగా ఉంటూ ఉంది. చూడండి 27వ వచనం చదువుదాము. మరియు ఈ వాక్యములను రాసుకొనుము, ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతోనూ నిబంధన చేసి ఉన్నాను. నిబంధన అంటే కవనెంట్, ఒడంబడిక, ప్రమాణము, దీనికి పర్యాయ పదాలు. కాబట్టి ఈ విధంగా నేను ఏదైతే నీకు ఇస్తున్నానో ఈ మాటలు నువ్వు కూడా రాసుకో. ఏం చెప్తున్నాడు? మనం కూడా రాసుకోవాలి, దేవుని మాటలు రాసుకోవాలి. అర్థమైందా? మన తర్వాత తరానికి మనము అందించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉంటే మోషే రాశాడు, మరి మనతో దేవుడు మాట్లాడుతుంటే మనము రాయాలి. మనం కూడా రాసి మనం ఏం చేయాలి తెలుసా? ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసికి ఒక పర్సనల్ లైబ్రరీ ఉండాలి. బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవాలి, చరిత్ర చదువుతూ ఉండాలి, దేవుని యొక్క వాక్యాలను పుస్తకాల రూపంలో కొనుగోలు చేసుకొని వాటిని చదువుతూ ఉండాలి. మరి భక్తుల యొక్క జీవితాలను మరి బుక్ షాపుల్లో కొనుక్కొని వాటిని మనం చదువుకోవాలి. చాలామంది రాశారు. అయితే ఇక్కడ వ్రాయబడిన దేవుని యొక్క వాక్యము, దేవుని చేత వ్రాయబడినటువంటి వాక్యమును మోషే మరి తీసుకొని వస్తూ ఉన్నాడు. వ్రాయబడిన ప్రతి మాట దేని కొరకు అంటే దేవుడు మనతో చేస్తున్న నిబంధన, దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు అంటే యెషయా గ్రంథం 5:24 ప్రకారంగా వీళ్ళు ఎలా ఉన్నారు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనగా దేవుని మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాటను వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే నిర్లక్ష్య పెడుతున్నారు. దేవుని చేత వ్రాయబడి పలుకబడిన మాటలు మానవుడు నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. చాలామంది అఫీషియల్గా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. అనేక సందర్భాలలో, అంటే మన గ్రామంలో కాదు, వేరే వేరే సంఘాలలో చూసినప్పుడు బైబిల్ బయటికి పట్టుకోవడానికి చాలా సిగ్గు వాళ్ళు. ఎందుకంటే నలుగురు నేను ప్రార్థన పోతున్నానని అనుకుంటారేమోనని వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే పాకెట్ సైజు, పాకెట్లో పెట్టుకుంటారు. లేకపోతే వాళ్ళు బైబిల్ తెచ్చుకోరు, సెల్ ఫోన్లో ఉన్న బైబిల్ చదువుతూ ఉంటారు, డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క దాంట్లో పాటలు పాడతారు, దాంట్లోనే అన్నీ. ఇక దానికి ఎందుకంటే ఇక పొరపాటు పోయిందనుకో ఇక అంతే. మానవుడు దేనికి అలవాటు పడుతూ ఉన్నాడంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెడుతూ ఉన్నాడు. అర్థమైందా? ఇది మనకు దిక్సూచి వంటిది. అందుకనే ఇక్కడ ఒక మాట రాయబడింది 119వ కీర్తన 105వ వచనంలో. చదవండి ఆ మాట. 119వ కీర్తన 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపము. అంటే దేవుని యొక్క వాక్యము మన పాదాలకు ఒక దీపము లాంటిది. ఇక్కడ రాయబడింది
దై వర్డ్ ఈజ్ ఏ ల్యాంప్ ఇంటూ మై ఫీట్. అంటే మన పాదాలకు దేవుని యొక్క వాక్యము ఏమై ఉంది అంటే దీపం. అంటే టార్చ్ లైట్ ఉందో చూసారా, టార్చ్ లైట్. మనం చీకట్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దీపం ఎప్పుడు అవసరం మనకు? చీకట్లో అవసరం. కాబట్టి మనము చీకటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యం ఏం చేస్తూ ఉందంటే మనకు వెలుగుగా ఉంది. ఒక టార్చ్ లైట్ వలె, టార్చ్ లైట్ వేసుకొని వెళ్తూ ఉంటాం. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క వాక్యము ఏమై ఉందంటే మన పాదములకు దీపం, మన పాదాలకు దీపం. దీపములాగా మనకు ముందు నడుస్తూ ఉంటుంది. మనం ముందు పోతే వెనకేసుకుంటాం లైట్లు, చెప్పండి, వెనకేసుకోం కదా. ఇంకొక మాట, నా త్రోవకు వెలుగై ఉన్నది. మనం గతంలో చూసాం, ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు వారికి ముందుగా దేవుడు వెలుగుగా నడుస్తూ వచ్చాడు. నిర్గమాకాండము 13వ అధ్యాయంలో చూడండి ఒక మాట. నిర్గమాకాండము 13వ అధ్యాయం 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగుచ్చుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. వారికి ముందుగా నడిచాడు, వెనక నడిచాడు. మనం లైట్ ముందేసుకుంటాం, వెనకేసుకుంటాం. మన కళ్ళు ముందున్నాయి అనుకున్నాయా? ముందున్నాయి. కాబట్టి వాక్యం చెబుతుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. మనం ఏ త్రోవలో ప్రయాణం చేస్తున్నామో, మనము ఎటు ప్రయాణం చేస్తూ మనం అడుగులు వేస్తూ ఉన్నామో, మనము వేసే ప్రతి అడుగుకు ముందు వెలుగుగా మన ప్రభువు నడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్న దేవుడు. మరి ఇటువంటి వెలుగైన వాక్యాన్ని నిర్లక్ష్యపరచకూడదు. ఏం చేస్తున్నారు వాళ్ళు? నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ బిడ్డలకు చాలా నిర్లక్ష్యం వచ్చేసింది. యెహోవా యొక్క ధర్మశాస్త్రమును వారు నిర్లక్ష్య పెట్టుదురు. యెహోవా ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టడం అంటే ఇంకో విషయం తెలుసా? పూర్వకాలంలో ఇలాగా వాక్యము మనకు పుస్తకాలలో లేదు, చర్మపు కాగితాల మీద రాశారు. చర్మపు కాగితాలు అంటే చెట్ల బెరడు ఉంటుంది కదా, వాటిని చెక్కి వాటి మీద ప్రింట్ చేసేవాడు. మొలలతో ఆ యొక్క ఏదైనా బలమైనటువంటి దాంతో ఆ అక్షరాలను చెక్కేవాడు, చెక్కి భద్రపరిచేవాళ్ళు. ఇలాంటి మందిరంలో అనగా దేవుని యొక్క మందిరపు బొక్కసాలలో గదులలో వాటిని ప్రత్యేకంగా స్టోర్ చేసేవాళ్ళు. చాలా సందర్భాలలో దేవుని ధర్మశాస్త్రము బూజు పట్టే పరిస్థితి ఏర్పడింది. బూజు పట్టడం తెలుసుగా, అంటే దాన్ని విప్పేవారు లేరు, దాన్ని చదివేవారు లేరు. ఇప్పుడు అది విప్పబడిందా? ఎట్లుంది చెప్పండి, ఇది ఎట్లుంది? ఒక కర్రకు చుట్టుకున్నట్టుంది కదా. అలాంటివన్నీ కూడా కట్టలు కట్టి లోపల పడేశారు. మాకు అవసరం లేదని. దాని మీద దేవుని వాక్యం ఉంటుంది. ఈ ప్రతులు, ఇవి వ్రాయబడినటువంటి యొక్క ధర్మశాస్త్రపు ప్రతులన్నీ కూడా ఏం చేస్తూ వచ్చారనంటే వాటన్నిటినీ కట్టగట్టి లోపల పడేసేసారు, తాళాలు వేసేసారు. ఇక అటు వెళ్ళడం లేదు. మనం కూడా అంతేగా. ఆదివారం బైబిల్ దులిపితే మరలా ఎప్పుడు దులిపేది? మళ్ళా ఆదివారం దులుపుతున్నాం, అంతేనా కాదు? నిజం చెప్పాలా? ఎందుకంటే మన దేవుని సన్నిధిలో సత్యమే చెప్పు. దేవుని ధర్మశాస్త్రాన్ని బూజు పట్టే వాటిగా, చెదలు తినేటటువంటి రీతిగా వాళ్ళు చేస్తూ వచ్చారు. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయం చూడండి. పాత నిబంధన గ్రంథంలో, రాజుల గ్రంథం తర్వాత 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము. ఇక్కడ ఒక రాజైన ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే
ఇతని గురించి మనం చదవకపోతే ఈ యొక్క బైబిల్ పట్టడానికి అర్థమే లేదు. మొదటి నుంచి చదువునా. యోషియా ఏలనారంభించినప్పుడు చూడండి, యోషియా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఓన్లీ 8 years, 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు అంటే 3వ తరగతి. 8 సంవత్సరాలు అంటే ఏంటా? 3వ తరగతిగా మన లెక్కలో. ఇటువంటి వ్యక్తి పరిపాలన చేయటం ప్రారంభించాడు. అసలు రాజుగా ఎట్లా అభిషేకించారు? 8 సంవత్సరాల బాలుడికి జ్ఞానం ఉంటుందా? కత్తి మోయగలుగుతాడా? కిరీటం పెడితే ఓర్చుకోగలుగుతాడా? సింహాసనం మీద కూర్చుంటే కనబడతాడా? అది ఎవరి సింహాసనం? దావీదు యొక్క సింహాసనం. ఆ సింహాసనం మీద కూర్చొని మరి రూలింగ్ చేయాలి. ఆ యూదా దేశము, ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ పరిపాలన చేయాలి. శత్రువుల మీద యుద్ధం చేయాలి. చాలా రకాలైన జ్ఞానం కావాలి. కానీ 31 సంవత్సరాలు ఇతను పరిపాలన చేశాడు. ఎందుకంటే దేవుడు ఇతన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. చూడండి 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. ఈయన ఎలాంటి వాడంట? కుడికి కానీ ఎడమకు కానీ తొలగనటువంటి వ్యక్తి. మనమైతే కుడికి ఎన్నిసార్లు పోతామో, ఎడమకి ఎన్నిసార్లు. కుడి ఎడమ అంటే ఏంటో తెలుసా? కుడి అంటే నీతి, ఎడమ అంటే పాపం. అర్థమైందా? ఎన్నిసార్లు ఇటు వస్తాం, అమ్మో నేను తప్పు చేశానని మరలా తిరిగి క్షమాపణ అడుగుతాం. మరలా మనకు తెలియకుండానే అబద్ధాలు ఆడతాం, ఏదేదో చేస్తూ ఉంటాం. మరలా అరే ఆ శని అన్నాడు, చాలా భయంకరంగా పొరపాట్లు చేశాను అని మరలా పరిగెత్తుకొని ఇలా పదే పదే చేస్తూ ఉంటాం. కానీ రాజైన యోషియా 8 ఏండ్ల బాలుడైన ఆ వ్యక్తిగా పరిపాలన ప్రారంభించి మరి 31 సంవత్సరం పరిపాలన చేసి కుడికైనను ఎడమకైనను తొలగకుండా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా నడుస్తూ ఉన్నాడు. ఇలాంటి క్యారెక్టర్ మనం ఉండాలి, మనం పొందుకోవాలి. 3వ వచనం. తన ఏలుబడి యందు చాలా ఎలాంటి వాడంట? 8 ఏండ్ల వాడై ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్దామా? ప్రార్థన చేద్దామా? దావీదు దేవుని దగ్గర మనం వెళ్ళి విచారణ చేద్దామా? మన దేవుని మందిర విషయమై ప్రార్థన చేద్దామా? మన ప్రజల విషయంలో ప్రార్థన చేద్దామా? దేవుని యొద్ద విచారణ చేద్దాం, దైవజనుని పిలిపించి మాట్లాడదామా? ఎంత అద్భుతమైన సంగతి. యోషియాకు 8 ఏండ్ల బాలుడుగా ఉన్నప్పుడు మనోళ్ళు అయితే ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థనకు పిలుస్తున్నావా? నేను రానులే, కాసేపు ఆడుకొని వస్తా. ఏం చేస్తూ ఉంటారు? రాను అని చెప్తారు. ప్రార్థనకు రమ్మంటే పరిగెడతా ఉంటారు. ఆటల మీద ధ్యాస, సెల్ ఫోన్ మీద ధ్యాస, ఉత్తగా టైంపాస్ చేస్తూ ఉంటారు. అంతే, ఏముండదు అక్కడ. కానీ 8 ఏండ్ల బాలుడైన రాజైన యోషియా దావీదు యొక్క దేవుని దగ్గర విచారణ చేయడానికి పూనుకున్నాడు. అంతేకాదు, అతనికి 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను త్రోసివేసి యూదా దేశమును, యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అండి కదా. 12 ఏళ్ళప్పుడు ఎక్కడున్నాం మనం కదా. 12 సంవత్సరాలప్పుడు ఏం చేస్తున్నాం అర్థం? చాలా భయంకరమైన పరిస్థితి. మన విషయాలు ఆలోచన చేస్తే, చాలా వెనక్కి వెళ్ళి చూస్తే ఆడుకున్న ఆటలు మాత్రమే గుర్తొస్తాయి, కానీ ఒక్క మంచి పని కూడా మనకి గుర్తుకు రాదు. ఇతడైతే యెరూషలేమును శుభ్రపరుస్తూ ఉన్నాడు. యెరూషలేములో ఏ అపవిత్రత కనబడకూడదు, క్లీన్గా ఉండాలంటున్నాడు. చాలా దానిని పవిత్రపరచడానికి ఇష్టపడతాడు. అపవిత్రమైనది ఏది కనబడకూడదు. చూడండి, ఇక్కడ
4వ వచనం 5వ వచనం ఇదంతా చదివితే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. 5వ వచనం చదవండి. బయలుదేవత యాజకుల శల్యములను చదవండి కల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరిచెను. ఏం చేశారంట? యూదా దేశాన్ని యెరూషలేమును పవిత్రపరిచాడు. ఇంకొక విషయం ఏంటంటే అతని దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా నమ్మకమైన వాళ్ళు, చాలా చాలా వండర్ఫుల్ ఫెయిత్ఫుల్ పర్సన్స్. మనమైతే ఎవరికైనా పని చెప్పామనుకో, ఒక్క పని చెప్తే తిన్నగా చేయరు. అమ్మ కొద్ది మందిరం ఊడు అమ్మ అంటే ఎక్కడ చితికి అక్కడే ఉంటుంది, ఎక్కడ బూజు అక్కడే ఉండదు. మనం ఏదైనా చిన్న పని మనం అప్పగిస్తే దాన్ని నమ్మకంగా చేస్తారు. కానీ వీళ్ళు 12వ వచనం చదవండి. ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. ఎలా చేశారంట? చాలా నమ్మకస్తులైన వారు బాలుడైన యోషియాకు లభించారు. అటువంటి పరిస్థితుల్లో ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాను? దేవుని ధర్మశాస్త్రం ఎక్కడుందో కనిపెట్టాలి ఇప్పుడు మనం. చూడండి, మరి అంతేకాదు, ఇక్కడ 8వ వచనం చదువుదాం. ఇక 18వ సంవత్సరానికి వచ్చాడు. 8, 13, మరలా ఇప్పుడు 18వ సంవత్సరానికి వచ్చాడు. అప్పుడు ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే దేశమును మందిరమును పవిత్రపరచాలి. మందిరం ఎట్లుందో చూడాలి. మరి మందిరం మీద మక్కువ చేత ఏం చేస్తూ ఉన్నాడట? మరి ఆ మందిరాన్ని పవిత్రపరిచిన తర్వాత అతడు అజల్య కుమారుడైన షాఫాను, పట్టణాధిపతి అయిన మయేషాను, రాజ్యపు దస్తావేజుల మీదనున్న యెహోయాజు కుమారుడగు యోవాయాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపించాను. మందిరాన్ని బాగు చేయాలి. మందిరాన్ని బాగు చేయడం ఏంటమ్మా? అసలు ఏమైంది? అక్కడ బలులు జరగట్లేదా? నైవేద్యాలు లేవా? ప్రార్థన లేదా? యాజక సేవ జరగడం లేదా? ఏమాత్రం కూడా పరిచర్య జరగడం లేదు. ఎందుకంటే మందిరాన్ని అంతా కూడా గందరగోళంగా చేసిస్తూ వచ్చారు. కొంత లోకము, కొంత ఆత్మీయత, కొంత శరీరము, కొంత ఆత్మీయత. అంటే బయట చేస్తారు, లోపల చేస్తారు. కానీ చేసేదంతా ఎవరంటే క్రైస్తవులే. కాబట్టి ఆ విధంగా తన దేవుడైన యెహోవా మందిరమును మరి బాగు చేయటానికి వాళ్ళు పంపిన తర్వాత చూడండి, ఆ యొక్క మందిరంలో మరి చాలా ద్రవ్యం వాళ్ళకు దొరుకుతూ వచ్చింది. తర్వాత ఇంకొంచెం పైకి వద్దాం. 14వ వచనం చదవండి. యెహోవా మందిరములో నుండి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకుని వచ్చినప్పుడు చూసారమ్మా, అక్కడెక్కడో మనం ఈ నిర్గమాకాండలో చదివిన ఆ గ్రంథం ఇప్పుడు ఎక్కడ ఏమైపోయింది? బూజు పట్టిపోయింది. అప్పుడు అక్కడ కనపడిందంట. ఎవరికి? ఒక యాజకుడికి కనపడింది. మందిరాన్ని శుభ్రపరుస్తుంటే కొన్ని వస్తువులు మనం కనపడతాయి కదా, ఇదేంటి ఈ వస్తువు ఇక్కడ ఉంది, ఇదేంటి ఇక్కడ ఉందని. అలాగా ఇల్కియాకు ఏమైందనంటే, యాజకుడైన ఇల్కియాకు మోషే ధర్మశాస్త్రం కనబడింది. మోషే ధర్మశాస్త్రం ఎప్పుడైతే కనబడిందో, అయ్యా ఇదిగో మందిరం శుభ్రపరుస్తూ ఉండగా ఈ గ్రంథం నాకు దొరికిందని తీసుకుని వచ్చి ఆ రాజుకు అప్పగించాడు. రాజుకు అప్పగించినప్పుడు ఆ రాజు ఏం చేశాడు తెలుసా? అయ్యా నేను చదవడం కాదు, మీరే దాన్ని చదవండి. 18వ వచనం. మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం ఇచ్చెను. రాజు ఎదుట మనవి చేసుకున్న శాస్త్రియకు షాఫాను రాజు సముఖమున దానిని చదివి వినిపించను. అప్పుడు రాజు వయస్సు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల బాలుడు ఈరోజు 18 సంవత్సరాలు కూర్చోరా మందిరంలో అంటే కూర్చుంటున్నాడా? ఏం చేస్తున్నాడు? ఉరుకులు పెడుతున్నాడు. రకరకాల పిచ్చి గేములను వచ్చేసి టీవీ షోస్, భయంకర ఆటలు. కొంతమందికి ఆటలు అంటే బాగా పిచ్చి, కొంతమందికి స్నేహితులు, కొంతమందికి ఆ డ్రగ్స్, కొంతమందికి మత్తు పానీయాలు, కొంతమందికి చెడు తిరుగుళ్ళు, కొంతమందికి తిండి మీద ధ్యాస. మిక్చర్ బండ్ల కాడ అక్కడ ఇక్కడ కనపడతా ఉంటారు.
ఏంటంటే రకరకాలుగా తయారు. కానీ ఇతను 18 సంవత్సరాల బాలుడు, మంచి యవ్వనస్తుడు. ఏం జరిగిందో తెలుసా? దేవుని గ్రంథము అతని ముందు చదివి వినిపించినప్పుడు చూడండి ఎంత గొప్ప కార్యం జరిగిందో చూడండి. అర్థమైందా? 26వ వచనం. అమ్మ 19వ వచనం చదువు. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములు చింపుకున్నాడు. చాలా ఇదే ఏమైపోయింది? వాక్యం ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథంలో దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుతారు. చదవండి ఒకసారి సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనం చదవమ్మా. దేవోక్తి లేని ఎడల కట్టు లేక తిరుగుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేశాన్ని శుభ్రపరుస్తాడా? ఇటు మందిరాన్ని శుభ్రపరుస్తాడా? ఏం చేయాలి చెప్పండి? రాజుకు ఇప్పుడు అంటే తన ముందు ఉన్నటువంటి రాజులందరూ కూడా ఎంత దౌర్భాగ్యులయ్యారో, దేశాన్ని ఎంత అపవిత్రపరిచారో, మొత్తం నింపేశారన్న, బొమ్మలతో నింపేశారు. యాజకులు అట్లా అయిపోయారు, మా సాధారణ ప్రజలు అట్లా అయిపోయారు, రాజులు కూడా అలాగ అయిపోయారు. దేవోక్తి లేకపోతే, దేవుని వాక్యం లేకపోతే జనులు కట్టు లేక తిరుగుతారు. వాడికి ఏం మాట్లాడతారో తెలియదు. బూతులు అలవోకగా వచ్చేస్తూ ఉంటాయి, సాధారణ భాషలాగా వచ్చేస్తూ ఉంటాయి. అర్థమైందా? మీరు కరీంనగర్ ఏరియాలో పోతే మీరు వాళ్ళ మాటలు వింటే ఏంట్రా ఎట్లా మాట్లాడుతున్నాడు, ఇజ్జత్ అంటారు. ఇజ్జత్ అంటే సిగ్గు, అది పోతుంది అనమాట. మనకి ఇజ్జత్ పోతుంది. వాక్యం చెబుతుంది, దేవోక్తి లేకపోతే జనులు కట్టు లేక తిరుగుతారు. ప్రజలు కట్టును విడిచిపెట్టారు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు మరిచిపోయారు. ఎందుకంటే అది గదికి సొంతమైపోయింది. మనం కొనుక్కొని ₹1000 పెట్టి బైబిల్ కొనుక్కొని సెల్ఫ్కు పరిమితమైపోయింది. దేవుడు బాధపడుతూ ఉన్నాడు. అర్థమైందా? దాన్ని చదవకపోతే నువ్వు కొనుక్కొని ఎందుకు? దానిని నువ్వు మరి దాన్ని బట్టి చదివి దాని ప్రకారంగా నువ్వు నడవకపోతే దేవుని యొక్క వాక్యం ఎందుకు? ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు. కానీ మరి దేవోక్తి లేక కట్టు లేక తిరుగుతూ ఉంటాడు. ఏమైంది? ఈ మాటలు విన్నప్పుడు అతని హృదయం కరిగిపోయింది. ఏమైపోయాడు? ఒక్కసారిగా బట్టలు చించేసుకున్నాడు, తల మీద ధూళి చల్లుకున్నాడు, కేకలు పెడతా ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. ఒక మహారాజు సింహాసనం దిగి కింద నేలను మోకరించి వెలువెల్లాడిపోతూ ఉన్నాడు, పొరలాడుతున్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు, చాలా బాధపడుతూ ఉన్నాడు. అయ్యో నా ప్రజలు ఎంత దుర్మార్గులైపోయారు, నేనొక్కడిని కాదు, అందరినీ పిలిపించండి. యూదా దేశము, ఆలో ఉన్న ఆ యూదా ప్రజలు, ఆ బెన్యామీను ప్రజలు, ఆ మొత్తం రావాల్సిందే. యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ కబురు పెట్టారు. ప్రజలందరూ ఎప్పుడు వస్తారు తెలిసినా? ఎప్పుడొస్తారు? ఏదన్నా మంచి శుభకార్యం అప్పుడు, పండుగలప్పుడు, ఫంక్షన్లప్పుడు చాలామంది క్రౌడ్ కనపడుతుంది మనకు. ఏంటి ఇంత జనం ఉన్నారు, అసలు మనకు సీటు దొరికిందే లేదా, పోయి వెనక్కి కుర్చీ పట్టుకుని నిలబడాలి కదా. కానీ మరి ప్రార్థన లేక దేవుని యొక్క వాక్యం అంటే చాలా వెనక. సరే, అయితే ఇతనే ఒక నిర్ణయం చేశారు. మన మీదకి దేవుని కోపం చాలా అత్యధికంగా వచ్చింది.
దీన్ని బట్టి ప్రజలందరికీ ఇమీడియట్లుగా అత్యవసరంగా దేవుని వాక్యాన్ని వినిపించాలి అని చెప్పి ఏం చేశాడంటే రాజు అయిన యోషియా కబురు పెట్టేశాడు. కబురు పెట్టి ప్రజలందరినీ గ్యాదర్ చేశాడు. అందరినీ గ్యాదర్ చేశాడు. మనం కూడా పెడతాం గెట్ టుగెదర్ కదా, అందరినీ కూడా గ్యాదర్ చేసేసాడు. ఎప్పుడైతే గ్యాదర్ చేశారో అప్పుడు మరలా ప్రజలందరికీ ఆ మాటలు వినిపించాడు. చదవండి 30వ వచనం. రాజును యూదా వారందరూ, యెరూషలేము కాపురస్తులను, యాజకులు, లేవీలు, జనులలో పిన్న పెద్దలందరూ